ఓకే. ఇప్పుడు యాక్షన్. యాక్షన్ ఇంట్రడక్షన్. నా పేరు ఏసీ ప్రేమ్ కుమార్. మై నేమ్ ఇస్ ఏసీ మనోజ్ కుమార్. సరే, ఇవాళ ఎపిసోడ్లో ఎవరి గురించి మాట్లాడబోతాం అనేది ప్రేమ్ చెప్తాడు. అంతకంటే ముందు ఈ వీడియోని ఫస్ట్ టైం ఓపెన్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు వీడియోలో సీజన్ల గురించి ఇంతకుముందు జరిగిన సీజన్లో కొన్ని ఎపిసోడ్లో సినిమాల గురించి కావచ్చు, డైరెక్టర్ల గురించి కావచ్చు, ఆ వీడియోలు చేసినాం. చూడాలన్న ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే చూడండి, మన ఛానల్లో వెళ్ళి చూడండి. సరే, చూపు ప్రేమ్. మిగతా ఇప్పుడు నా తమ్ముడు చెప్పినట్లే ఏమన్నా మీరు కొత్తగా చూస్తా అంటే మా దాంట్లో ఇంకా ఛానల్లో ఆల్రెడీ చాలా సీజన్స్ చేసినాము, అవి చూడండి. డైరెక్టర్స్ గురించి సపరేట్ 2 సీజన్స్ చేసినాం, యాక్టర్స్ గురించి సపరేట్ 2 సీజన్స్ చేసినాం. మూవీస్ గురించి కూడా ఇది 2nd సీజన్, ఫస్ట్ సీజన్ ఆల్రెడీ కంప్లీట్ అయింది, అది చూడండి. ఇవన్నీ చూడండి, ఏమన్నా ఉంటే చూడండి, కంటిన్యూ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సీజన్లో ఇది 2nd ఎపిసోడ్ కదా మనం. ఇది తెలుగు మూవీస్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ మూవీస్ అంటే ఎట్లా చెప్పచ్చు అంటే ఒక హిస్టారికల్ టైప్, ఒక రాజుల సినిమాల గురించి ఒక 2-3 మూవీస్ గురించి మాట్లాడదాం అనుకుంటే మొత్తము మగధీర గురించి అయిపోయింది. సరే, ఇంకా దానికి రాజులకు సంబంధించిన మూవీస్ ఏమన్నా ఇక ముందు ఏమన్నా నెక్స్ట్ సీజన్స్ ఏమైనా స్టార్ట్ చేస్తే దాంట్లో మాట్లాడదాము. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎపిసోడ్లో, ఎపిసోడ్ 2లో, ఈ సీజన్లో ఎపిసోడ్ 2లో ఇప్పుడు మేము ఏం మాట్లాడుకుందాం అనుకున్నామంటే కె విశ్వనాథ్ దర్శకత్వం చేసిన, డైరెక్షన్ చేసిన సినిమాలో స్వాతి ముత్యం సాగర సంగమం గురించి మాట్లాడతాం. ఆ సినిమా గురించి మాట్లాడే ముందు మన ఇంట్రడక్షన్. చెప్పు. నా పేరు ఏసీ ప్రేమ్ కుమార్. మై నేమ్ ఇస్ ఏసీ మనోజ్ కుమార్. ఇది మొత్తం ఏమంటే స్వాతి ముత్యం సాగర సంగమం డైరెక్టెడ్ బై కె విశ్వనాథ్. అంటే ఈ సినిమాల గురించి అంటే మేము పుట్టలేదు అప్పుడు, కాకపోతే టీవీలో నాన్న చూపించినప్పుడు, మా డాడీ చూపించినప్పుడు చూస్తూ ఉంటాం కదా. మనం అప్పుడు ఎక్కదు, అప్పుడు ఎన్నిసార్లు చూసినా ఎక్కదు, కానీ ఆ వయసు తెలుసుదాము. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అదే అంటే సినిమాలు తీద్దాము, ఇంకా మనము ఇండస్ట్రీకి పోదాము అని ఎవరికైతే అనిపిస్తుందో అప్పుడు కొద్దిగా రీసెర్చ్ చేసే భాగంలో మనం ఈ మూవీస్ అన్ని చూస్తా అంటే కె విశ్వనాథ్ తీసిన మూవీస్ అన్ని ఏవైతే ఉన్నాయో కళ ఎక్కువ, ఒక ఆర్ట్ ఫామ్లు ఎక్కువ ఉంటాయి. ఏదో ఒక క్యాల్కులేటెడ్గా ఒక 2-3 కామెడీ సీన్స్, ఒక 4-5 ఎలివేషన్ సీన్స్, హీరో ఎలివేషన్ సీన్స్, ఒక 2-3 ఫైట్స్, ఒక చాలా పెద్ద బిగ్ యాక్షన్ సీక్వెన్సెస్, అలాంటి ఒక క్యాల్కులేటెడ్గా తీసినట్టు నాకు అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా ఏమంటే సాగర సంగమంలో నువ్వుంటే ఒకటి గుర్తొచ్చారు. సాగర సంగమం అనుకుంటా, సాగర సంగమం స్వాతంత్ర్యం, దాంట్లో డ్యాన్స్ నేర్పించాలని ఒక అమ్మాయితో అట్లా చేయిందంటేనే పాట పడిపోతుంది. ఏ పాట గుర్తుండేది, పాట పడిపోతుంది, పాట వచ్చేస్తుంది. ఏదో ఒక పార్క్లోనో ఏదో ఒక చోట డ్యాన్స్ నేర్పించాలని అక్కడికి పోతే డైరెక్టర్ దగ్గర అంటే ఒక అమ్మాయి ఉంటుంది, ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయాలని చూపిస్తాను, పాట వచ్చేసి పాట కూడా చూపించేస్తారు. అట్లనా? సరే, అది వదిలేసి నాకు సినిమా ప్రేమ్. నాకు ఇవి అంటే రీసెర్చ్లో భాగంగా తెలుసుకుంటా ఇవి తెలుసుకుంటే సాగర సంగమంలో ఫస్ట్ సీన్ గురించి మాట్లాడితే ఆల్రెడీ ఓడిపోయిన జీవితం. అంటే సినిమా స్టార్ట్ అయ్యేది కూడా సాగర సంగమము ఒక సినిమా. మామూలుగా మనము ఏదన్నా ఒక గెలిచిన వాడి జీవితమైనా ఓడిపోయిన వాడి జీవితం చూపించలేనా సినిమా స్క్రీన్ ప్లే ప్రకారంగా ఎవరైనా కూడా, నేను అనుకునేది అయితే ఇప్పటి వరకు స్టార్ట్ చేస్తా ఒక స్టెప్ బై స్టెప్, మెట్టు తర్వాత మెట్టు, తనకు వచ్చిన అబ్స్టాకిల్స్ని ఎదుర్కొంటూ ముందుకు పోదాము అనే ఒక ఇంటెన్షన్తో స్క్రీన్ ప్లే రాసుకొని ముందుకు పోతూ ఉంటాడు. అబ్స్టాకిల్స్ని అడ్డంకులన్నిటినీ ఎదుర్కొని ముందుకి వచ్చి గెలిస్తే అది ఒక గెలిచిన స్టోరీ అవుతుంది, ఒక అచీవ్ చేసిన స్టోరీ అవుతుంది. అదే అబ్స్టాకిల్స్ని ఎదుర్కొని కొన్ని అబ్స్టాకిల్స్ని తట్టుకోలేక, అదే అడ్డంకులను తట్టుకోలేక ఆగిపోయిన జీవితం అయితే
ఓడిపోయినోడి జీవితం అయిపోతుంది అది ఆ స్టోరీ. మామూలుగా స్టోరీ అంటే ఈ ఫామ్లో చెప్తారు. సాగర సంగమం మాత్రము స్టోరీ చెప్పడమే ఓడిపోయినోడి జీవితంతో స్టార్ట్ అవుతుంది. ఓపెన్ అయితేనే ఓడిపోయింటాడు జీవితం పూర్తి ఎగ్దం ఓడిపోయి ఇంకా మందుకి సిగరెట్కి అన్ని అంటే బానిస అయిపోయి ఇంకా జీవితంలో ఇంకా బతికి ఉండడానికి మనకే సినిమా చూస్తుంటే అనిపిస్తుంటది. ఏమనిపిస్తుంటది అంటే ఇంక బతికి ఉందామంటే దేనికోసం ఉండాలా అనే ఆలోచనకి తెప్పించేస్తుంది సినిమా స్టార్టింగే. అక్కడికి వచ్చినప్పుడు అప్పట్లో వయసులో ఉన్నప్పుడు ప్రేమించిన ఒక అమ్మాయి వాళ్ళ కూతురు కూడా నేర్చుకోవడానికి వచ్చింటది. అప్పుడు ఫస్ట్ సీన్ లోనే ఆ అమ్మని అవమానించి పంపించాం, తిట్టి పంపించాం అన్నప్పుడు తెలుసుకొని అట్లా ఎప్పుడైతే తెలుసుకున్నప్పుడు ఇంకా వాళ్ళ కూతురికి నేర్పించాలన్నప్పుడు ప్రేమ్ ఆమె అంటుందో అప్పుడు నేర్పించడానికి అప్పుడు తెలుస్తున్నారు అట్లా జరిగింది కదా అని ఆమెకే నేర్పించి అప్పుడు కమల్ హాసన్ బెడ్ మీద ఉంటాడు ప్రేమ్. బెడ్ మీద ఉండి కూడా నేర్పిస్తాడు. నేర్పించి అక్కడ ఒక చోట స్టేజ్ పర్ఫార్మెన్స్ మీద నేర్పించిన ఆమె చేస్తుంటే నాట్యం అప్పుడు కమల్ హాసన్ చనిపోతాడు. చూసుకుంటా శరత్ కుమార్ ఉంటాడు పట్టుకొని పక్కనే హీరోయిన్ అనకూడదు ఆమె ఉంటుంది చనిపోతాడు కదా. అది ఇంకో చెప్పండి అట్లా ఎండ్ అవుతుంది ప్రేమ్. ఆ సినిమా నిజానికి ఓపెన్ అయిపోతుంది ఒక ఓడిపోయిన స్టోరీని ఏదో ఇంకా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాడు. ఎవడైనా ఫస్ట్ స్టార్టింగ్ ఓపెన్ అయితేనే ఫ్రెష్గా స్టార్ట్ అయ్యి వాడు యవ్వనంలో ఉండి వాడు ఏదో చేసుకుంటూ ప్రేమ్ అట్లా కాదు స్టార్ట్ అయ్యేది. ఓపెన్ అవ్వడంతోనే జీవితంతో కోల్పోయినాడు అంటే జీవితంలో ఇప్పుడు చెప్తారు కదా 10th క్లాస్ ఇంటర్లో రాసిన పరీక్షల్లో ఫెయిల్ అయినా పర్లేదు కానీ జీవితం అనే పరీక్షలు ఫెయిల్ కాకూడదు, జాగ్రత్తగా ఉండాలంటారు. జీవితం అనే పరీక్షలోనే ఫెయిల్ అయిపోయి అంటే ఏ దానికోసం బ్రతుకుతుంటారు అంతలో ఎప్పుడు చూడు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అలవాటు పడిపోయి ఆ క్యారెక్టర్ ఇంకా దిగజారిపోయి అట్లా టైంలో ఇట్లా జరగడము. ఇంత దారుణమైన జీవితంలో కూడా ఏదో చిన్న కొంచెం ఏదో అన్నా కూడా అంటే ప్రేమించిన అమ్మాయి మరి తిరిగి వాళ్ళ కూతురు ఉన్నప్పుడు రావడం, వాళ్ళ కూతురికి నేర్పించడం, వాళ్ళ కూతురు అది ఆ పర్ఫార్మెన్స్లో గెలిచడము అంటే గెలిచడము అది లేదు పక్కన పెడితే ప్రేమ్ ఈతనే నేర్పించడము ఆమె పర్ఫార్మెన్స్ ఇవ్వడము అర్థం చేస్తూ లాస్ట్ చనిపోవడం ఏదో తను బతికి ఉండడానికి హోపే కనపడుతుంది. ఇప్పుడు మనిషి బ్రతకడానికి ఏదో ఒక ఆశ అనేది ఉండాల. ఇంకా తనకి ఆశ పెట్టుకుందామన్నా ఏం కనపడదు. ఇప్పుడు నువ్వు తాగద్దు అని చెప్పడానికి సరే తాగను, ఆరోగ్యం జరిగిపోతుంది తాగద్దు అంటున్నావు, తాగను సరే. అది ఆరోగ్యం పెట్టుకొని ఎన్నాళ్ళు ఉండాలి? ఎవరి కోసం ఉండాలా? ఎవరు లేరే. ఒంటరి జీవితం బాగుంటుంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కాకుండా మనం ఆ సిచ్యువేషన్ చూస్తే హోప్ ఏం కనపడదు. అట్లా నాకు ఆ సినిమా చూసిన ప్రతిసారి అది అనిపిస్తుంది. మొత్తం సాగర సంగమం గురించే కాకుండా స్వాతిముత్యం దగ్గరికి కూడా వస్తే స్వాతిముత్యము నాకు అడిగితే ఒక రకంగా యాక్సెప్ట్ చేస్తారు. యాక్ట్రెస్ ఉంటుంది కదా ఆమె పేరు నాకు తెలుసు, పూజ సినిమాలు కూడా ఒక మదర్ ఇట్లా చాలా సినిమాల్లో రాధిక అనుకుంటా. ఆ యాక్ట్రెస్ ఏదో ప్రతి ఏ సినిమాలో వచ్చినా కూడా ఏదో ఈ సినిమాలో కూడా ఉంటుంది, ఆరాధన సినిమాలో కూడా ఆ మనిషి ఆ యాక్ట్రెస్ ఏంద్రా ఏది వచ్చినా కూడా లాగేసుకుంటుంది, ఏదో ఒక లాగేస్తుంది చేసి ఏదో సెంటిమెంట్ గా చేస్తుంది, లేదంటే అంత ఏదో కోపంగా చేస్తుంది, ఏదో గంభీరంగా చేస్తుంది, అన్ని విధాలుగా చేస్తుంది కదా లాగేస్తుంది. కొంతమంది చూసుకుంటే కొంచెం ఇట్లే ఉంటాయి, ఈ క్యారెక్టర్ ఇట్లే ఉంటాయి, ఏ సినిమాలు చూసుకుంటే ఇట్లే ఉంటుంది. ఆ క్యారెక్టర్ అయితే పేరు నాకు తెలియదు కానీ మేము నువ్వు చెప్పినట్టు రాధిక కానీ ప్రేమ్ ఎట్లా చేసినప్పుడు చేసే క్రూరంగా చేస్తుంది. లేకపోతే ఇట్లా ఇప్పుడు ఆరాధనలో కూడా స్టార్టింగ్ అంతా ఎంతో ఇన్నోసెంట్ గర్ల్ లాగా ఉంటుంది, ఏదో మరదలు ఏదో నన్ను బాగా చేసుకోలేదు, ఏదో ఇట్లా ఏదో ఇంట్లో వాళ్ళు నేనే చూసుకుంటా అత్త అంటాం, ఏదేదో అంత ప్రేమ్ అట్లుండేది. అమ్మాయి మరి ఏదో కన్నింగ్ గాను ఏదో అడిగిపోతేనే ఆ అమ్మాయితో ఆమె పేరు ఏంది మణరత్నం భార్య సుహాసిని ఆమె ప్రేమలో పడిపోతానని తెలిస్తే వాళ్ళ ఇంటికి పోయి నీళ్ళు తాగినట్టు అడిగి నీళ్ళు తాగి ఏదేదో చెప్పడము ఏదో అంత ప్రేమ
ఇంకా మీరే రావాల పెళ్లికి బట్టలు మీరే చూడాలని చెప్పినాను ఏదేదో చెప్తాను చేసి ఇన్నోసెంట్ గల్లా చేస్తుంది. లేకపోతే మరి పూజలు చూసుకుంటే వాళ్ళ అమ్మ చాలా సీరియస్ ఇట్లా ఈ సినిమాలే కాదు కొన్ని గుర్తు రాలేదు కానీ చాలా సినిమాలు ఆమె పదే పర్ఫార్మెన్స్ హీరోయిన్స్ గురించి కానీ సపరేట్ చేద్దాంలే, కాకపోతే సీజన్ మళ్ళీ సపరేట్ చేద్దాంలే. ఇప్పుడు ప్రస్తుతానికి స్వాతి ముత్యం సినిమా గురించి, స్వాతి ముత్యం సినిమా స్టోరీ గురించి మాట్లాడే అవసరం లేదు. సినిమా స్టోరీ గురించి ఎందుకంటే స్టోరీ కొన్ని అంటే నాకు మనకి స్వాతి ముత్యం సాగరంశంగా స్వాతి ముత్యం సినిమాలో స్టార్టింగ్ సీన్ చూసుకుంటే ఒక ఇంటర్వ్యూలో కే విశ్వనాథ్ చెప్పినట్టే అది ఏదో ముగ్గు ఉంటుంది, దాన్ని ఏమంటారు అంటే మొత్తం హోల్ స్టోరీని స్టార్టింగ్ సీన్ లోనే కథని చిన్న సీన్ తో చెప్పేయడం అనేది అద్భుతం. అది ఇంట్రడ్యూస్ చేసింది కే విశ్వనాథ్ అనిపిస్తుంది. ఏమో మనకు తెలియదు కదా, ముందు కూడా ఉన్నారు. ఏమో మనకి తెలిసింది ఈయనే పాతోడు, ఈయన సినిమాలు చూడటమే పాత మనిషి, ఆయన సినిమాలు లేకుంటే ఇంకో కొన్ని పాత చూస్తాము. ఇంకా పాత అంటే యాడ్ చూస్తాం చెప్పు మనం కదా. అంటే ఏవో కేవీ రెడ్డి ఉన్నాయి, అవేవో 1-2 సినిమాలు, అదొక ఏఎన్ఆర్ది ఒక సినిమా, అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క సినిమా 2 సినిమాలు 3-4 తక్కువ. ఎంత పాతమైనా అదే 1-2 ఒక 10 అట్లా సినిమాలు చూస్తాం కదా. స్వాతిముత్యం సినిమాకి వస్తే అట్లా హోల్ స్టోరీని చిన్న కథగా చెప్పడము, ఆ సీన్ చాలా బాగుంటుంది. ఫస్ట్ సీన్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ సీన్ చూడండి. అది ఎట్లుంటుందంటే హోల్ స్టోరీకి ఒక చిన్న కథలాగా ముందుగానే స్టార్టింగ్లో ఒక సీనే చెప్దామని చెప్పి చెప్పిన సీన్ లా చేసిన సీన్ లాగా ఉంటుంది. అది కావచ్చు అంటే చేసిన సీనే. ఒకటి ఏంటంటే మన సినిమా అదంతా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు అప్పట్లో ఎట్లా యాక్సెప్ట్ చేసినట్లది, ఇప్పుడైతే చాలా మందికి చాలా డౌట్స్ వస్తాయి. ఇట్లా ఎందుకు పెట్టినారో, అప్పట్లో క్రిటిక్స్ ఉన్నారా లేదా అనే డౌట్ కూడా వస్తుంది. అప్పట్లో కూడా జరిగింది. కాకపోతే ఇప్పుడు చూడు, ఒక అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లోడు ఉన్నాడు, భర్త చనిపోయినాడు భర్త చనిపోయింటాడు, అన్న వదిన ఇంట్లో ఉండడము, లేకుంటే ఇంకోటి ఏదో జరగడము, తన జీవితం అర్ధాంతరంగా ఉండిపోవడము, హీరో నాన్నమ్మ దగ్గర ఉండడము, తమ భూములు కావచ్చు, ఫైనాన్షియల్ వాళ్ళ మామ అట్లా ఆక్రమించుకొని తను తీసుకొని తనే బయటికి దొబ్బేయడము, అది మాట కంటే కమలాసన్ని కొట్టడము, ఇలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి తనని పెళ్లి చేసుకుందాం సర్లే, దానికి తన నానమ్మ చెప్పిన ఏదో చిన్న మాట ఏదో అర్థం చేసుకొని తనని పెళ్లి చేసుకుందామని నిర్ణయం ఎక్కడికో దారి తీసి ఇద్దరు బయటకు వచ్చేసి ఏదో తన ధైర్యం ఇచ్చి తనని కొట్టమంటే పోయి కొట్టేయడము. మరి అట్లా ఎట్లో స్టార్ట్ అంటే వాళ్ళ నానమ్మ చనిపోయిందని తెలిసినా కూడా ఏంటి అంటే క్యారెక్టర్ ఎంత బాగా ప్లే చేసినట్లు అనిపిస్తుంది. అంటే ఏం అర్థం కాదు మనకి. ఇంకో విషయం ప్రేమ్, సరే కథ అంతా బాధ వచ్చుంటుంది, బాధపడిన కొన్ని సరే బాధ అనిపించినప్పుడు మనకి ఈ విషయాలు చెయ్యాలా అనే ఒక విషయం ఏంటంటే కన్క్లూజన్కి వస్తే క్లైమాక్స్ ప్రేమ్, క్లైమాక్స్ కంటే ముందు ఫస్ట్ ఓపెన్ అవ్వడమే స్వాతిముత్యం. ఆ ఆల్బమ్ చూసి వాళ్ళ మనవరాలు అడిగితే నేను ఏదో రాసాను అట్లా ఓపెన్ అవుతుంది, చాలా అందంగా వస్తుంది. అప్పుడు కథ చెప్పడం అట్లా ఎన్నికో రావడం అదంతా బుల్లి ఉంటుంది. వాళ్ళ ఎంత బాగుంటుంది చూడు, కథ చెప్తాను వాళ్ళ మనవరాలు, అది లాస్ట్ మనవరాలు స్టోరీ ఎంత కంప్లీట్ స్టోరీ అంటే ఎంత కంప్లీట్. అదే కదా సాగర సంగమంలో ఏదో ప్రేమ ఎంతగా చూపించినా కూడా ఇంకా ఎంత ఇన్కంప్లీట్ గానే ఉంటుంది మనిషి. ఈ స్వాతిముత్యము స్టోరీ కూడా ఇది ఇన్కంప్లీట్ లాంటిది. ఎందుకంటే చెప్తున్నా, మనిషి ఎట్లా ఉంటాడు కదా, ఏది జరగదు ఏది ఉండదు, అట్లాంటి మనిషి ఫుల్ స్టోరీ కంప్లీట్ స్టోరీ చూసారు. ప్రేమ్ రేవతినా చనిపోతుంది అప్పుడు ఏదో రాధిక, రేవతి రాత్రిలో ఉన్న హీరోయిన్ రేవతి గాయం సినిమా ఉన్నారు రాధిక, అది చనిపోవడం కానీ అది ఏదో ఉంటాడు దాన్ని ఇట్లా అంటే సౌండ్ మ్యూజిక్ బాధ వచ్చినా అది ఏదో తులసి చెట్టు అంటే కార్ లో పెట్టుకొని వెళ్ళిపోవడం అట్లా కెమెరా ఎన్నిక రావడం అదంతా ఏదో బాగుంటది సినిమా. చాలా చూసిన ప్రతిసారి బాధ అనిపిస్తుంది కరెక్టే. మళ్ళీ ఏమంటే ఒకటి కంప్లీట్ స్టోరీ అంటే ఇద్దరు వాళ్ళ కొడుకులు
పెద్దగా ఇంతవరకు బ్రతికుండి చనిపోతారు కదా, సరే కొంచెం మనసు కనిపిస్తుంది. వాళ్ళ మనవరాలు కూడా పుట్టింటారు కాబట్టి అప్పుడు చనిపోయినా కూడా సరే ఇంకెప్పుడు కూడా చనిపోవాల్సిందే కదా అన్నట్టు ఏదో అంటే బాగుంటుంది. కంప్లీట్ స్టోరీస్ చాలా బాగుంటాయి, కంప్లీట్ స్టోరీస్ ఎప్పుడు బాగుంటాయి. ఎప్పుడు బాగుంటాయి. సరే నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ చేస్తాము. కట్.